హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ అంటే స్ట్రైట్గా మనం పైపింగ్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చక్కగా మీకు వివరిస్తాను అన్నమాట. ఓకేనా? చాలా ఈజీ ప్రాసెస్లో చాలా చక్కగా మనకి ఈ యొక్క పైపింగ్ అనేది మీకు చూపిస్తాను. శారీ దాంట్లోదే నేను పీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గోల్డ్ ఎక్కువగా ఉందండి, అందుకని శారీ దాంట్లో బ్లూ తీసుకున్నాను. ఇలా పైపింగ్ మనం నార్మల్ పాదంతో వేసుకుంటూ ఈ యొక్క జారే క్లాత్ మనం ఎలా కుట్టుకోవాలి అనే దాని గురించి చక్కగా మీకు నేను వివరిస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జాయింట్ మొత్తం కటింగ్ అయిన తర్వాత ఈ యొక్క ముక్కల్ని జాయింట్ చేస్తున్నాం అనమాట. జాయింట్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా మనం స్ట్రైట్ పీసులు అంటే ఒక 2-3 తీసుకోవాలండి. అంటే సరిపోతుంది ఎవరికైనా కూడా. చీరలో కొంచెం పైపింగ్ విడిగా కావాలి అంటే మనకి సేమ్ కొన్ని దొరకవండి, అందువల్ల చీరలోదే కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. అలా మనం తీసుకొని చక్కగా ఇలా చూడండి, ఇలా మనం తయారు చేసుకోవాలి. ఈ జారే క్లాత్లకు కూడా పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ చాలా చక్కగా ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూడండి, పాదాన్ని ఏం చేసామంటే మనం ఒక పక్కకి అంటే కుట్టు సూది అనేది అటు పక్కకి జరిపేసి పాదాన్ని ఇటువైపుకి జరిపి ఈ యొక్క థ్రెడ్ని క్లాత్లో పెట్టేసి ఇటువైపుకి కొంచెం చేసుకుంటూ ఇలా కుట్టేస్తున్నాం అనమాట. చూడండి ఎంత స్మూత్గా ఎంత నీట్గా వస్తుందో మనకి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా మనం థ్రెడ్ పైపింగ్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇలా చేయడం వస్తే చాలండి, మనకి టైట్గా చాలా చక్కగా చాలా ఈజీగా మనకు వస్తుంది అనమాట. ఓకేనా? అసలు ఎంత ఈజీగా అంటే మీరే అంటారు అసలు అంత ఈజీ అని, అలా వస్తుంది. ఓకేనా? చూడండి ఎంత చక్కగా ఉందో మనకి థ్రెడ్ పైపింగ్. ఇలా మనం కుట్టేసుకోవాలి. తర్వాతకి మనం ఈ బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్కేనండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా దానికి మనం చేసుకున్నాము. ఓన్లీ నెక్కుల వరకు పైపింగ్ ఎలా వేయాలో మీకు నేను ఈరోజు చక్కగా వివరిస్తాను. ఓకేనా? ఎందుకంటే పైపింగ్ వేయడానికి చాలామంది ఎలా వేయాలో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఎంత ఈజీ ప్రాసెస్లో వేయొచ్చో ఈరోజు మీకు అర్థమవుతుంది. ఓకేనా? హ్యాండ్స్కి హ్యాండ్స్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అన్నీ తీసేసుకొని చక్కగా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఇలా వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూడండి, పాదం మందం ఖర్చు ఇలా పైనకి పెట్టేసుకొని మళ్ళీ యథావిధిగా ఇందాకలు మనం ఎలా అయితే వేసుకున్నామో అలాగే బ్యాక్ పార్ట్ని పెట్టుకుంటూ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా చూడండి, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పైపింగ్ అనేది స్టిఫ్గా వస్తుంది. రౌండ్ కూడా చూడండి అలా తిప్పుకోవాలి. రౌండ్ అలా తిప్పడం వల్ల నెక్ కూడా రౌండ్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా కొంచెం గుంజుకుంటూ కొద్దిగా ఇలా కొద్దిగా పైపింగ్ వేసే విధానం ఇదండి. కొంతమంది జర్రను వేసుకుంటూ పోతారు, అది నీలిగినట్టుగా ఉంటుంది. షేప్ తిప్పుకుంటూ వేయడం చాలా గొప్పతనం అనమాట. షేప్ తిప్పాలి ఎప్పుడైనా బ్లౌజ్కి మనం. ఓకేనా? ఇదే ప్రకారం నడుముకు కూడా వేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడు ఇలా స్ట్రైట్ పీసుల దగ్గర మనం అలా వేసుకుంటూ పోయినా పర్వాలేదు, రౌండ్స్ దగ్గర మనం అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇలా చూడండి చక్కగా మనం వేసేసాము. వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఎలా తిప్పేసుకుంటామో చూడండి. బ్యాక్ పార్ట్లో మన ఉల్టా సీదా రెండు చూసుకోవాలి. రైట్ ఏదో రాంగ్ ఏదో కరెక్ట్గా క్లాత్ చూసుకొని రైట్కి వెళ్ళి పైకి పెట్టేసుకొని ఇది బోర్లించాలి. పైపింగ్ని లోనకు పెట్టేట్టుగా లోడింగ్ బాగుంటుందన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే సులువుగా వేసుకోవడం చాలామందికి తెలియదండి. ఇప్పుడు మొన్న ఒక సిస్టర్ నాకు కాల్ చేశారు, అన్నయ్య నాది ఇట్లా అన్ని మోడల్స్ తన కుట్టిన మోడల్స్ కూడా నాకు పెట్టారండి, చూశాను. అసలు అమ్మాయి పనితనం చూసి నేను స్టన్ అయ్యాను. కానీ అమ్మాయికి థ్రెడ్ పైపింగ్ రాదంట, అంత నీట్గా కుడుతుంది. మా నార్మల్ పైపింగే థ్రెడ్ పైపింగ్ లాగా సన్నగా వేస్తుంది, కానీ ఇక అది రాదు అనేసరికి నేను స్టన్ అయిపోయాను. చాలా ఫినిషింగ్ ఉంది, చాలా మోడల్స్ కుడుతున్నారు ఆమె. పాపం అలాంటి వాళ్ళకి ఈ థ్రెడ్ పైపింగ్ రాకపోవడం పెద్ద నాకు ఇది అనిపించింది అనమాట. తను షాప్ పెట్టాలని చాలా కోరిక అనమాట. ఇంట్లో పర్మిషన్ తీసుకుని తన హస్బెండ్స్తో తన పెద్దవాళ్ళతో తీసుకొని చాలా కోరిక అనమాట. 2 పిల్లలు కొంచెం చేతికొచ్చారు. ఇక వాళ్ళని స్కూల్కి పంపించేసి నేను షాప్ పెట్టాలనుకుంటున్నాను, మీ సలహా కోసం నేను ఫోన్ చేశానని నాకు మోడల్స్ పెట్టారు. చూశాను, చాలా బాగుంది. వాళ్ళ కోసం అని యూజ్ అవుతాయి అని చెప్పి కూడా నేను కొన్ని ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను అనమాట. ఓకేనా? ఇంకో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ మొత్తం నెక్ రౌండ్గా తిప్పుకుంటూ వేసేయాలి ఇలా. ఓకేనా? ఇలా వేసేసి ఇప్పుడు కింది బాజుని మనం అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇలా అటు ఇటు అనుకుంటూ కరెక్ట్గా చూసుకుంటూ ఇక చూడండి కొద్దిగా
మొత్తం అడ్జస్ట్మెంట్ అనేది ఇలా రావాలి. ఓకేనా, చూడండి ఇలా ఇంకా అట్లా పట్టేసుకొని మళ్ళీ మధ్యలో మనకి ఏంటంటే సంద అనేది రానియద్దు. బోర్లించి దాన్ని పక్క నుంచి ప్లాన్ ప్రకారం మనం వేసుకోవాలి ఇలా కుట్టుని. ఆ ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవడం. ఇక చేతి పని పట్టి అవి ఏమీ అవసరం కూడా ఉండదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇదే పెట్టేసాం కాబట్టి మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ నెక్కును కూడా మనం తీసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే ఇది కొద్దిగా 2-3 వేసిన దాకా మనకు కష్టంగానే ఉంటుంది. మనం కొంచెం వేసేటప్పుడే కొద్దిగా ఆలోచించుకొని మనం వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా చేసి కొంచెం రౌండ్స్ దగ్గర కాట్లు పెట్టాలన్నమాట. ఖర్చు ఎక్కువగా ఉంటే కాట్లు పెట్టాలి, ఖర్చు తక్కువగా ఉంటే అలా కూడా తిప్పేయచ్చు. కాకపోతే టెక్నిక్గా వేసుకోవడం రావాలన్నమాట. ఆ ముక్కలు కట్ చేయకపోయినా కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే మనం వేళ్ళల్లో ఒత్తి పట్టి దాన్ని మంచిగా వేసుకునే విధానం కూడా మనకి మంచిగా ఉండాలన్నమాట. ఇలా రివర్స్ తీసుకోవాలి లైనింగ్ని, దాన్ని చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు పైపింగ్. చాలా నీట్గా, అసలుకి చాలా చక్కగా, అసలుకి మనకి చూస్తుంటేనే అనిపిస్తుంది ఇది ఏంటి అసలుకి దార పోగా లేకపోతే ఏంటి అనేది మనకి వెంటనే ఇదైద్ది అనమాట. ఒకసారి గోటితో ఇలా మనం రౌండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఇలా గీరాలన్నమాట. నీట్గా ఇలా గీరుకుంటూ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకుంటూ చాలా బాగుంటుంది. ఓకేనా, చూడండి ఇలా ఫినిషింగ్ ఎంతసేపటికి మనకి మంచిగా వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇప్పుడు కటింగ్ ఒక ఎత్తు అయితే స్టిచ్చింగ్ ఇంకొక ఎత్తు అండి బ్లౌజ్లో. ఇక దాంట్లో మన ఫిట్టింగ్లు అవి ఇవి చేసేవి ఇంకొన్ని ఉంటాయి. అలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటేనే నీట్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ బ్యాక్ పార్టే కాబట్టి మనం ఇలా కూడా వేయచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా వస్తుందో మీకే అర్థమవుతుంది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. తిప్పడం కూడా చూడండి, ఇప్పుడు ఆ నెక్కు తిరిగిపోతుంది మంచిగా, అలా తిప్పుకోవాలి. చెయ్యి తిప్పడం రావాలి నెక్కు దగ్గర. కుట్టు కూడా మనం తిప్పి వేసామనుకోండి ఇంకా స్ట్రక్ అయిపోతుంది కుట్టు అనేది. అట్లా ఇప్పుడు మనకు కనబడడం కూడా రౌండ్గా మంచిగా కనబడుతుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఇలా వేసుకుంటే థ్రెడ్ పైపింగ్ ఎవ్వరు మనకి వంక పెట్టరండి. బోటిక్ స్టైల్లో ఉంటుంది థ్రెడ్ పైపింగ్ అనేది. చేతి పని కూడా మనకు ఉండదు, దీని ఛార్జెస్ కూడా ఎక్కువ, నీట్నెస్ ఉంటుంది. ప్రతిసారి చేతి పని ఉడుతుంది అనే చికాకు ఉండదు. నెక్ కూడా ఏంటంటే రౌండ్గా వస్తుంది అనమాట. ఎంత రౌండ్గా అంటే అంత రౌండ్గా మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ కింది బాజుకు కూడా మనం ఈ యొక్క పైపింగ్ని ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇస్త్రీ చేసినట్టే ఉంటుందండి స్టిచ్చింగ్ చేస్తేనే. మనకి ఐరన్ బాక్స్ కూడా అవసరం లేదు. మన చేతులు అలా అదమాలన్నమాట బ్లౌజ్ని. ఎక్కడికెక్కడికి అదుముకుంటూ మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేసే కుట్టు ఇంకా జాగ్రత్తగా వేసుకోవాలి. జారే క్లాత్ కదా మనకి. చూడండి ఎటు గుంజినా కూడా సాగుతూ ఉంటుంది అనమాట ఈ క్లాత్ అనేది. ఇంకో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడతలు రాకుండా ఇంకో కొద్దిగా అలా చేసుకోవాలన్నమాట. చేసుకుంటూ చక్కగా మనకి సెట్ అయిపోతుంది. మీ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇంతేనండి, చూశారు కదా థ్రెడ్ పైపింగ్ అనేది. ఇక ముందు నెక్ కూడా అలాగే వేసుకొని చక్కగా తిప్పి వేసుకోండి. ఇక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కుడతామో అలాగే షోల్డర్ జాయింట్, హ్యాండ్స్ జాయింట్, సైడ్ జాయింట్ చేసుకుంటే చాలా చక్కగా మనకు అయిపోతుంది. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఒకవేళ ఇంకా పైపింగ్లు చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వీలైతే నేను పెట్టేస్తూ ఉంటాను. ఓకేనా.